గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి మే 9న మరి ఎంతగానో వెయిట్ చేస్తున్న శుభం మూవీ ఆల్రెడీ ప్రీమియర్స్ అనేది కూడా వేశారు. ప్రీమియర్స్ వేసిన తర్వాత మరి రెస్పాన్స్ అనేది కూడా వస్తూ ఉంది. అండ్ సమంత గారు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా మారి ఈ మూవీని కూడా ప్రొడ్యూస్ చేశారు. మరి ఈ మూవీ గురించి అండ్ అలాగే ఈ మూవీలో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఎలా ఉంది, ఈ సమ్మర్లో మెయిన్గా ఫ్యామిలీస్ని అట్రాక్ట్ చేసే పాయింట్స్ అనేది కూడా ఉన్నాయా ఏంటి అనే దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మరి సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అలాగే ఫిలిం క్రిటిక్ భరద్వాజ్ గారు ఇప్పుడు మనతో పడినారు. మరి సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. శుభం అది శుభంగానే ఉందా లేకపోతే ఎలా ఉంది? అంటే బాపు గారి కార్టూన్ ఒకటి ఉంది. ఓకే. ఆయన తెర మీద భషుమ్మని పడి ఉంటుంది. వెళ్ళిపోయేటువంటి ఆడియన్స్ ఇంత అవకతవక కంగాళీ సినిమా నా జీవితంలో చూడలేదు అని వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఒక కార్టూన్ వేసాడు ఆయన ఎప్పుడో 40-50 ఏళ్ల క్రితం. ఓకే. ఈ సినిమాకి శుభం అని టైటిల్ పెట్టారు వీళ్ళు. శుభం అని టైటిల్ పెడితే ఆ కార్టూన్ ఎందుకు గుర్తొచ్చింది అనుకున్నాను నేను. తీరా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత నిజంగానే శుభంగానే ఉంది సినిమా. ఓకే. భషుం కాదు అది. ఓకే. శుభమే. రెండోది, ప్రజెంట్ సిచ్యువేషన్లో సినిమా మేకింగ్ అనేది చాలా కాంప్లెక్స్గా మారిపోయింది. అంటే సరదాగా సినిమాలు తీసేటువంటి ఒక పరిస్థితి నుంచి మనమే కాంప్లికేట్ చేసుకున్నాం దాన్ని. జటిలంగా మారిపోయి బడ్జెట్ కోట్లు అంటున్నారు. అలా కాకుండా సరదాగా లోకల్గా ఏదో ఒక చిన్న లొకేషన్కి వెళ్ళిపోయి నలుగురు తెలిసిన ఆర్టిస్టులను పెట్టుకుని సినిమా చేద్దాం ఆర్గానిక్గా అనుకునేటువంటి యూత్ ఉంది. అలాంటి యూత్ ఒక ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది. చాలా రిలాక్స్డ్గా అనిపించింది. ఈ మధ్య సినిమాలన్నీ కూడా ఏదో ఒక లోకంలోకి వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళటం కోసం కసరత్తులు చేసి జనాల్ని సగం దూరం తీసుకెళ్ళి మధ్యలో పడేస్తున్నారు. ఓకే. అంటే నిన్న మొన్న చూసినటువంటి అది సూర్య రెట్రో కావచ్చు, లేకపోతే ఆ మధ్య వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారి దేవర కావచ్చు, సలారు, ఇవన్నీ కూడా అంటే ఎప్పుడైతే మార్కెట్ ఎక్స్పాన్షన్కి వెళ్ళారో వేరే ప్రపంచం చూపించాలి వీళ్ళకి అనే తాపత్రయపడి కింద అంటే భూమి వదిలేసి నేల విడిచి సాము చేయటం అనే కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి మధ్య. ఓకే. ఈ సినిమాలో అటువంటి కసరత్తులు ఏం లేవు. ఇది నేల మీద నిలబడి తీసిన సినిమాని, అందుకని ఆర్గానిక్గా ఉంది సినిమా. ఓకే. అందుకని బాగుంది సినిమా, బాగుంది. ఎందుకు నేను అది భషం కాదు శుభం అన్నానంటే ఇందుకే. ఓకే. అంటే డైలాగ్స్ కావచ్చు, ప్రతిదీ ఆర్గానిక్గా ఉంది. మన ఇళ్లలో జరిగేటువంటి ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో జరిగేటువంటి అనేక రియల్ ఇన్సిడెంట్స్ని యాజ్ ఇట్ ఈస్గా చూపించేటువంటి ప్రయత్నం చేశాడు అతను. అంటే దీనిలో కూడా కొంచెం పీరియాడికల్ లుక్కి వెళ్ళాడు అతను. అంటే కేబుల్ టీవీ ఇన్ఫ్లుయెన్స్, డిష్ టీవీ పోటీ, ఆ వాతావరణం, ఆ నేపథ్యంలో కథను ఎంచుకున్నాడు. అంటే లైక్ 2007-8 ఆ టైంలో ఉన్న టైం పీరియడ్ అనేది తీసుకున్నారు. ఆ టైంలో పల్లెటూరులో పరిస్థితి ఏంటి, అప్పటికి ఇంకా పల్లెల్లోకి ఇంటర్నెట్ ప్రవేశించలేదు, ఫోనుల్లోకి జియో ప్రవేశించలేదు. ఓకే. ప్రవేశించకపోవడం వల్ల ఇంకా మనుషులు కంపార్ట్మెంట్లుగా మారలేదు. మారేటువంటి ముందు దశ జస్ట్ ఇంట్లో కేబుల్ టీవీ పెట్టుకుంటే చాలు అనేటువంటి వాతావరణంలో బతుకుతున్నటువంటి ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయి అనేది ఈ సినిమాలో పోర్ట్రేట్ చేయడం జరిగింది. అది చాలా హంబుల్గా జరిగింది. అందుకని థియేటర్లో కూర్చున్నటువంటి ఆడియన్స్ సినిమా నుంచి డీవియేట్ కారు, ఎంగేజ్ అవుతారు. రెండోది, టీవీతో కనెక్టివిటీ ఏమిటి ఈ సినిమాకి అంటే, మనకి గాడ్జెస్తో కనెక్ట్ అయిపోయినటువంటి జీవితాలు, అవి వాటి ప్రభావాలు. గతంలో మాధవన్ తమిళ సినిమా చేశాడు 13B అని, అపార్ట్మెంట్. దానిలో ఆ టీవీలో వచ్చేటువంటి కథతో కనెక్ట్ అయ్యి జీవితాలు నడుస్తూ ఉంటాయి. అలాంటి ఒక సందర్భాన్ని, ఒక నేపథ్యాన్ని తీసుకున్నాడు ఆయన. అలాంటి నేపథ్యం ఈ కథలో కూడా ఉంది. అయితే ఆ గొడవ వేరు, ఈ గొడవ వేరు. అయితే దీనిలో ఒక ప్రధానమైన పాయింట్ని చెప్పడం కోసం ఆ బ్యాక్గ్రౌండ్ని తీసుకున్నాడు డైరెక్టర్ ప్రవీణ్ చాలా బాగా డిజైన్ చేశాడు. ప్రవీణ్ కాండ్రేగుల అంటే ఒక ఆస్పిరెంట్, సరదాగా సినిమా చేద్దాం అని ఉత్సాహం ఉన్నటువంటి ఒక ఎంతూజియాస్టిక్ కుర్రాడు ఎలా చేస్తాడో అలాగే చేశాడు. అంటే దానిలో స్వచ్ఛత ఉంది, ఆ ఐడియాలోనూ స్వచ్ఛత ఉంది. అది తెర మీద కనిపించింది.
ఆ నిజాయితీ అనేది, ఆ ఫ్రెష్నెస్ అనేది. యా సార్, ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా ఇంకొక విషయం అనిపించింది ఏంటంటే, ఆ కాలంలో రాజేంద్ర ప్రసాద్ గారి మూవీస్ తిరుపతికి వెళ్ళి అక్కడున్న లొకేషన్స్ని యూజ్ చేసుకొని చేయడం కానీ, వైజాగ్కి వెళ్ళి కొన్ని జంజాల గారి మూవీస్ చేయడం కానీ, సో ఆ టైప్లోనే కంప్లీట్గా అనిపించింది లొకాలిటీ కానీ ఎవ్రీథింగ్. అవును, ఎక్కడ సెట్స్ లేకపోతే మీకు ఎక్కడ కూడా అదేదో ఎక్కడో జరుగుతోంది వేరే లోకం అనేటువంటి ఫీలింగ్ రాదు. మన మన పక్కనే జరుగుతోంది కథ అనేటువంటి అనుభూతి ప్రేక్షకుడికి కలిగించగలిగాడు. అంటే సినిమా పరమార్థం ఏమిటి? సినిమా అనేది ఏ సినిమా అయినా కావచ్చు, అది 1000 కోట్లతో తీసిన సినిమా కావచ్చు, 10 కోట్లతో తీసిన సినిమా కావచ్చు, 10 రూపాయలతో చేసినటువంటి సినిమా కావచ్చు, కానీ సినిమా పరమార్థం థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి. ఆ 2 పనులు ఈ సినిమా చేసింది. దీని వెనకాల 1000 కోట్ల బడ్జెట్ లేకపోయి ఉండొచ్చు, భారీ సెట్లు లేకపోయి ఉండొచ్చు, కానీ ఇది ప్రజల్ని ఎంగేజ్ చేయగలిగింది. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యారు. అలాగే వాళ్ళలో ఒక కొత్త ఆలోచనని కలిగింపజేసింది ఈ సినిమా. అది ప్రధానంగా, అంటే ప్రభావం కూడా వెయ్యాలి సినిమా అనేది. ఎంగేజ్ చేయటము, ఎంటర్టైన్ చేయటంతో పాటు ఏదో ఒక ప్రభావం వెయ్యాలి. అంటే ఏం చూసాం మనం ఈ సినిమాలో అని వెనక్కి తిరిగి ఆలోచిస్తే కనీసం ఒక పాయింట్ కనిపించాలి. అది కనిపించింది ఈ సినిమాలో. అంటే ఓపెన్గా అతను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇంట్లో భార్యాభర్తల మధ్య రిలేషన్ ఎట్లా ఉంది అనే ఒక చిన్న పాయింట్ తీసుకున్నాడు. తీసుకుని ఆ రిలేషన్ గౌరవప్రదంగా ఉండాలి, అది అక్కడ కనుక కొంచెం అన్డెమోక్రటిక్గా నడిస్తే ఆ రిలేషన్స్ ఎలా స్ట్రెయిన్ అవుతాయి, ఇది కనిపించని ప్రెజర్గా మారుతుంది, ఈ కనిపించని ప్రెజర్ ఎలా వాళ్ళకి జనరేషన్స్ టుగెదర్ నడుస్తుంది అనే పాయింట్ని తీసుకున్నాడు. తీసుకుని దీనిలో పాత జనరేషన్ అంటే వాళ్ళ అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళు ఎలా ఈ బాండేజ్ని మెదడులో పెట్టుకుని ఎలా కుమిలిపోయారు దాన్ని కూడా పట్టుకొచ్చాడు దీనిలో. పట్టుకొచ్చి రకరకాలుగా నడిపాడు సినిమాని. ఒక టీవీ సీరియల్ని బ్యాక్గ్రౌండ్గా తీసుకున్నాడు, ఇందా నేను చెప్పినట్టు 13B రెఫరెన్స్లో. కానీ సార్ ఇలా రకరకాల పాయింట్స్ తీసుకున్నా కానీ ఆ ట్రాక్ మాత్రం తప్పలేదు అనిపించింది. ట్రాక్ తప్పలేదు అంటే ట్రాక్ అసలు తప్పకుండా చాలా జాగ్రత్తగా చెప్పదలుచుకున్న విషయాన్ని సరదాగా ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ తను చెప్పదలుచుకున్నటువంటి పాయింట్ వైపు డ్రైవ్ చేశాడు. అందుకని సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఇది. ఎక్కడా కూడా దేనికోసమో తను డీవియేట్ అవటం అనేది జరగల. రెండోది, నటీనటులు అందరూ కొత్త వాళ్ళు అవటం వలన ఇమేజ్ ప్రాబ్లం లేదు. ఇమేజ్ ప్రాబ్లం లేదు, స్క్రీన్ స్పేస్ వీళ్ళకి ఎంత ఇస్తున్నాం వాళ్ళకి ఎంత ఇస్తున్నాం అనే క్యాలిక్యులేషన్స్ లేవు. సరదాగా వెళ్ళిపోయింది సినిమా. ఇలా ఉండాలి అంటే ఈ తరహా సినిమాలకి కూడా ఒక వేదిక ఉంది, అవకాశం ఉంది అనేది ప్రూవ్ చేసింది. ఈ సినిమాకి బాధ్యత తీసుకున్నటువంటి నిర్మాతల వైపు నుంచి, నిర్మాత సమంత గారు ఫస్ట్ టైం ఆవిడ కూడా ఒక పాత్ర చేసింది సినిమాలో, కీలక పాత్ర చేసింది ఆవిడ. ఆ కీలక పాత్రలో మెప్పించింది ఆవిడ. అంటే ఆవిడ మీద రకరకాల అభిప్రాయాలు, అంటే ఆవిడ ఆరోగ్యం మీద అనుమానాలు, ఇలా రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి, కానీ వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టింది ఆవిడ. ప్రొడక్షన్ సైడ్ కూడా యాక్టివ్గా ఉన్నాను అని చెబుతూ, అంటే ఈ సబ్జెక్టు డైరెక్టర్ చెప్పినప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది అని నమ్మేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి కదా. ఆ నమ్మకంతో మొదలైనటువంటి సినిమా ఇది. నా అనుమానం ఇది మొదట ప్రాజెక్ట్ మొదలైన తర్వాత వీళ్ళు ఎంటర్ అయినట్టున్నారు ఈ ట్రాలాలా అనేటువంటి. యాక్చువల్గా అది ప్రాసెస్ ఎలా అంటే సార్ ఏంటంటే, ఫస్ట్ వసంత్ అండ్ రాజ్ గారు వాళ్ళ అసోసియేషన్ అనేది ఉన్న తర్వాత దెన్ ప్రవీణ్ గారు ఎంటర్ అయ్యారు. ప్రొడక్షన్ దగ్గర ఆల్రెడీ స్టోరీ ఉంది, దెన్ లేటర్ డైరెక్టర్ గారు ఎంటర్ అయ్యి నెమ్మదిగా దాన్ని డిజైన్ చేశారు ప్రాపర్గా చేసి అది సెట్స్ మీదకి తీసుకెళ్లారు. సెట్స్ అంటే ఇక్కడ ఒక విలేజ్కి, ఒక గ్రామానికి తీసుకెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు షూట్ చేశారు. ఇది ఇలాంటి కథలు, ఇలాంటి అంటే నేను చెప్పేది అదే, మన జీవితాల్లోనే రకరకాల వైరుధ్యాలు ఉన్నాయి, అనేక గొడవలు ఉన్నాయి. వీటిని ఎందుకు మనం ప్రొజెక్ట్ చేయం అంటే, మీరు ప్రపంచ సినిమా కోసం ఏదో కథలు అల్లక్కర్లేదు, వేరే ప్రపంచాలు చూపించక్కర్లేదు, లోకల్ కథని గ్లోబల్గా ఎలా చెప్పగలవు అనేదే ఒక డైరెక్టర్ మీద ఉన్నటువంటి ప్రశ్న. ఏ డైరెక్టర్ అయినా కావచ్చు, లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో చెప్పాలి, అది చెప్పడానికి ఒక ప్రయత్నం చేశారు వీళ్ళు.
అది వర్కౌట్ అయింది. ఆడియన్స్ కూడా థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకులు ఎక్కడా కూడా సినిమా నుంచి డీవియేట్ అయినట్టుగా కనబడలేదు. ఎంజాయ్ చేశారు. ఫైనల్గా పాయింట్ కనెక్ట్ అయింది. ఒక చిన్న పాయింట్ కనెక్ట్ చేయటం కోసం బోల్డ్ డబ్బులు వృధాగా ఖర్చు పెట్టిన సినిమాలు మనం చూసాం ఈ మధ్య కాలంలోనే. సూర్య నటించినటువంటి రెట్రో లాంటి సినిమాలు చూసాం. అందులో కూడా ఒక మంచి పాయింట్ చెప్పడానికి ట్రై చేశాడు అతను, కానీ అది రకరకాలుగా డీవియేట్ అయిపోయింది. ఇందులో అటువంటి డీవియేషన్స్ లేవు. సార్ మరి మూవీ విషయానికి వచ్చేటప్పటికి చాలా చక్కగా చెప్పారు. అండ్ కంప్లీట్గా ఈ మూవీ ఈ సమ్మర్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక 3 days ముందుగానే ప్రీమియర్స్ వేయడం అనేది కూడా వేస్తూ వచ్చారు. అవును, దీన్ని ఎలా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు? అంటే వాళ్ళ కాన్ఫిడెంట్ అనుకోవచ్చా? మౌత్ పబ్లిసిటీ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అంటే సినిమా గురించి జనాలకు తెలియాలి. ఓకే, తెలియటం ఎలా జరగాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉందంటే సినిమా అనేది కేవలం థియేటర్లో చూసే పరిస్థితి మాత్రమే లేదు. సినిమా చూడాలనేటువంటి కోరిక ఉంది జనాల్లో, కానీ సినిమా చూడటానికి థియేటర్కే వెళ్ళాల్సిన అవసరం లేదు. అది షో పడినటువంటి 1 గంట 2 గంటల్లో కంటెంట్ ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద అవైలబుల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ ప్రమాదం కూడా ఉంది ఈ సినిమాకి. అయితే వీళ్ళు సాహసం చేసి షో వేశారు. టాక్ స్ప్రెడ్ అవుతుంది, నలుగురు మాట్లాడుకుంటారు మన సినిమా గురించి అనే ఉద్దేశంతో షో వేశారు. ఈ షో తాలూకా ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే టికెట్ల రేట్లు కూడా తగ్గించి పెడుతున్నారు వీళ్ళు. పెట్టడం వలన కొంత థియేటర్లకు వెళ్తారు సరదాగా జనాలు, కానీ అంత మాత్రం చేత సినిమాలు థియేటర్లు బతికేస్తాయని అనుకోనక్కర్లేదు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఇతర చోట్ల నడుస్తుంది. థియేటర్లలో లైఫ్ తక్కువే అయినప్పటికీ కూడా థియేటర్లకు జనాల్ని రప్పించడానికి ఒక ప్రయత్నం చేశారు వీళ్ళు. అందుకని ఈ షోస్ వేశారు. ఇలాంటి సినిమాలకు ధరలు తగ్గిస్తున్నారు, కానీ దీనికి ఇంకొక ప్రయత్నం జరగాలి. అదేంటంటే కమ్యూనిటీ థియేటర్లు రావాలి. ఇలాంటి సినిమాలు బతకాలంటే కమ్యూనిటీ థియేటర్లు అంటే ఎలా? కమ్యూనిటీ థియేటర్లు అంటే ఇప్పుడు ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది, దాని లోపల ఒక థియేటరు, అపార్ట్మెంట్స్లో చిన్న థియేటరు, అంటే ఒక 70 to 100 seats లోపే పెట్టేసి ఒక చిన్న థియేటర్స్. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు లేకపోతే ఎన్టీఆర్ ఇల్లు, వైఎస్ఆర్ ఇల్లు అని కడుతున్నారు కదా. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ బాంబే కాలనీస్ నిర్మిస్తోంది. ఈ కాలనీస్లో చిన్న కమ్యూనిటీ థియేటర్ కట్టండి మీరు, 1 or 2 కట్టేస్తే అక్కడ జనాలు 50 రూపాయలు పెడితే వాడు ఇంట్లో వండుకున్నది తెచ్చుకుని 50 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని అక్కడ కూర్చొని చూస్తాడు. ఓకే, అక్కడికి వెళ్ళి స్నాక్స్ కోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టే ప్రోగ్రాం పెట్టకూడదు. మళ్ళీ 50 రూపాయలు టికెట్ పెట్టి 500 రూపాయలు పాప్కార్న్ అమ్ముతామంటే చచ్చిపోతారు వాళ్ళు. అందుకని సరదాగా ఇదివరకు రోజుల్లో ఎలాగైతే టైంపాస్కి సినిమాకి వెళ్ళేవాళ్ళు, ఆ వాతావరణం మళ్ళీ మీరు ఈ కమ్యూనిటీ థియేటర్ల ద్వారా తీసుకురాగలిగితే అప్పుడు ఇలాంటి సినిమాలు వర్కౌట్ అవుతాయి. అప్పుడు డెఫినెట్గా అంటే ఇప్పుడున్నటువంటి స్కీమ్లో ఈ సినిమా ఎంతవరకు సస్టైన్ అవుతుందో అనుమానమే, కానీ మౌత్ పబ్లిసిటీ కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఈ ప్రీమియర్స్ వేశారు. ఇది కొంతమేరకు వర్కౌట్ అయ్యి జనాల్ని థియేటర్ల వైపు మళ్లించవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్ ఏంటంటే ఈ కంటెంట్ ఎక్కడో చోట అవైలబిలిటీగా ఉంటుంది. ఇప్పుడు షో పడిన తర్వాత గ్యారంటీలు లేవు. ఈ మధ్య ఐబొమ్మ వాళ్ళు ఛాలెంజ్ చేశారు, మమ్మల్ని ఎవరు ఆపగలరో ఆపండి చూస్తామని. ఓపెన్ ఛాలెంజ్ టు ఆల్ అన్నాడు వాడు. అందుకని ఇది ఒక ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం అంటే ఈ పులి మింగకుండా ఈ సినిమాని బతికించుకుని ఇది నేరుగా ఆడియన్స్కి చేరే పద్ధతిలో గనక వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే ఇది నడిచే సినిమానే. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కథలు రావాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఫైనల్గా సార్, మొన్న రిలీజ్ అయినగా కోర్టు మూవీ చూసాము. అది చిన్న సినిమానే, కానీ వెనకల ఉన్న పెద్ద పర్సన్ దాన్ని ఎంతో మందికి రీచ్ అయ్యేలా చేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అదే పొజిషన్. అంటే చిన్న సినిమాలు ఒక మంచి కంటెంట్ ఉన్నది ఎవరైనా బ్యాకింగ్ చేస్తే వచ్చే వైడ్ స్ప్రెడ్ అనేది వేరుగా ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. కంటెంట్ ఒక్కటి ఉంటే సరిపోదా ఇప్పుడున్న సందర్భాల్లో? కంటెంట్ ఉండాలి, జనాలకు ఒక చిన్న క్యూరియాసిటీ కలగాలి. ఓకే, ఇప్పుడు సమంత ఎందుకు ప్రొడ్యూస్ చేసి ఉంటుంది ఈ సినిమాని? కంటెంట్ ఏదో ఉండుంటుంది కదా, ఈ సినిమాలో ఏదో విషయం ఉండుంటుంది కదా అనేది ఒక డ్రైవింగ్ పాయింట్గా లీడ్ అవుతుంది. అందుకోసం ఈ తిప్పలు. ఇది ఇప్పుడే కాదు, రకరకాలుగా చాలా కాలంగా జరుగుతోంది.
అంటే సినిమా ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఏవి కూడా సినిమాలు తీయటం మానేశాయి. సురేష్ మూవీస్ అనేటువంటి సంస్థ వాళ్ళు 55 ఏళ్ల నుంచి సినిమాలు తీస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రొడక్షన్లో లేరు వాళ్ళు. యాక్చువల్గా స్పిరిట్ అని చెప్పి ఇంకొక వ్యవస్థ ఉంది వాళ్ళకి, రానాది. అక్కడ కూడా సినిమాలు ఏమి నిర్మాణం జరగటం లేదు. కానీ ఎవరైనా మంచి సినిమా తీస్తే వాళ్ళు ఆశీర్వదించి రిలీజ్ చేస్తున్నారు. రైట్. అలాంటి కార్యక్రమమే జరుగుతోంది అన్ని చోట్ల. అంతకు మించి ఏ ప్రొడక్షన్ హౌస్ కూడా కూర్చుని స్క్రిప్ట్ తయారు చేయించటము లాంటి పనులు పెట్టుకోవట్లేదు. ఈ ఔత్సాహికులు సినిమాలు తీస్తున్నారు. ఈ ఔత్సాహికులకి సినిమా తీయటం తేలికే, కానీ రిలీజ్ చేయటం కష్టం. ఈ రిలీజ్ చేయడానికి ఏదో ఒక పెద్ద అంబరిల్లా కిందకి వెళ్ళాలి. ఈ పెద్ద అంబరిల్లాలని ఇలాంటి వాళ్ళ కోసం చూస్తున్నాయి. ఓకే. ఇక్కడ కూడా అదే జరిగింది. నిజానికి సమంత యాడ్ అయింది దీనికి. యాడ్ అవ్వటం ద్వారా ఈ సినిమాకి ఒక ప్రయోజనం, అది జనాల్లో క్యూరియాసిటీ కలిగించడానికి ఆవిడ పనికొచ్చింది. ఓకే. ఆ మేరకు థియేటర్కి వస్తారు. సమంతాని చూడటానికి మాత్రమే కాదు, సమంతాని ఎలా కన్విన్స్ చేశారు వీళ్ళు, ఈ ప్రాజెక్ట్లో తను ఇన్వాల్వ్ అవ్వటానికి తనని డ్రైవ్ చేసిన పాయింట్ ఏమిటి అని తెలుసుకోవడం కోసం వస్తారు. వచ్చిన వాళ్ళు సినిమాకి కనెక్ట్ అయితే బయటికి వెళ్ళి మాట్లాడతారు. ఓకే. అది టాక్గా స్ప్రెడ్ అయితే సినిమాకి ఉపయోగపడుతుంది. ఇది ప్రోగ్రామ్. ఓకే. అట్లా అది తప్పదు. ఇప్పుడు కోర్టు సినిమాకే అదే జరిగింది. నాని ఎందుకు తీసుకుంటాడు ఈ సినిమా అనేది ఒక డ్రైవింగ్ పాయింట్. అలా వెళ్ళిపోతారు థియేటర్లోకి. వెళ్ళిన తర్వాత కథ బాగుంటే ఓకే. ఇప్పుడు గతంలో కొన్ని సినిమాలు చాలా పెద్ద డైరెక్టర్లు ఎండార్స్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. రాజమౌళి ఎండార్స్ చేసిన సినిమాలు కూడా 2-3 ఇబ్బంది పెట్టినాయి. కానీ ఇక్కడ కోర్టు విషయంలో నానిని ఇబ్బంది పెట్టలేదు డైరెక్టర్ గారు, ఆ కథకుడు ఎవరు కూడా. అలాగే ఇక్కడ కూడా ఈ సినిమా విషయంలో కూడా, ఇప్పుడు శుభం అనే సినిమా విషయంలో కూడా సమంతాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ సినిమాలో లేదు. ఓకే. వాళ్ళు జెన్యూన్గానే ఉన్నారు. వాళ్ళ నమ్మకంలో ఒక నిజాయితీ ఉంది అనేటువంటి ఫీల్ అయితే ఆడియన్స్కి కలిగింది. కలిగించగలిగింది ఆ సినిమా. అందుకని ఇది భస్మం కాదు, శుభమై. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికైతే శుభం శుభంగా ఉందని చెప్పేసి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.